కొంతమందికి డౌట్ ఉంటుంది, రోజు ఇంట్లోనే తింటాను, హెల్తీగా తింటాను, అయినా కూడా నాకు పొట్ట బయటకు వస్తుంది, బెల్లీ ఫ్యాట్ ఉంది, ఎందుకండి? ఎందుకంటే ఇంట్లో తిన్నప్పుడు కూడా జనరల్గా చాలా మంది రైస్ ఎక్కువ తింటారు అండ్ ఫుడ్ కంట్రోల్ ఉండదు, పోర్షన్స్ ఉండవు. అంటే ఎంత కావాలో అంత తినరు అనమాట. బాడీకి ఎంత న్యూట్రిషన్ కావాలో అంత ఇవ్వరు. అది ఇవ్వకుండా ఏది పడితే అది తినేస్తారు ఇంట్లోనే. ఆ ఇంట్లో ఫుడ్ అయినా కూడా పోర్షన్ కంట్రోల్ ఉండాలి. కొంతమంది ఇంట్లో చేసినవే అత్రాసులు కానీ, స్వీట్స్ కానీ, నువ్వులుండలు కానీ, లేకపోతే జంతికలు కానీ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు. అవి కూడా జంక్ ఫుడ్డే. బయట నుంచి పిజ్జాలు బర్గర్లు మాత్రమే జంక్ ఫుడ్ కాదు, ఇది కూడా జంక్ ఫుడ్డే. ఊరగాయలు, అప్పడాలు, వడియాలు ఇవన్నీ కూడా జంక్ ఫుడ్డే. ఇవన్నీ ఇంట్లో చేసినవే కదా, దీనివల్ల కూడా వెయిట్ పెరుగుతారు. కొంతమంది స్ట్రెస్ లో ఎక్కువ తినేస్తారు, అంటే కంట్రోల్ ఉండదన్నమాట. టీవీ ముందు కూర్చొని ఏవో ఒకటి మంచి చేస్తూ ఉంటారు, ఇంట్లో చేసిన స్నాక్సే కానీ ఎక్కువ తినేస్తూ ఉంటారు. మనకి మీల్కి మధ్యలో స్నాక్స్ పడతాయి చూడండి, అవి ఎక్కువ కల్ప్రిట్స్ అనమాట. దానివల్ల వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే మన డైట్ లో ఎప్పుడు కూడా ప్రోటీన్, ఫైబర్ ఖచ్చితంగా ఉండాలి. సో మీరు మార్నింగ్ తినే ఇడ్లీలు, దోశలు ఇంట్లో తిన్నా కూడా దాంట్లో ప్రోటీన్, ఫైబర్ ఉండట్లేదు. దానివల్ల కూడా పొట్ట బయటకు వచ్చి బెల్లీ ఫ్యాట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో హెల్దీ డైట్ ఎలా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్ అయి ఉండాలి. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి హెల్దీ డైట్ గురించి అంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ హెల్ప్ కూడా చేస్తాను. ఎందుకంటే బెల్లీ బ్లాస్ట్ కోచ్, బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో హెల్ప్ చేస్తాను.